హిడ్మాని సజీవంగా పట్టుకొని చంపిన అనేది అది చాలా స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే అంతకుముందే చెప్తున్నారు, హిడ్మా మా వాళ్ళలో ఉన్నాడు, హిడ్మా మాకు లొంగిపోవడానికి వస్తున్నాడు అని చెప్పి పోలీసులే చాలా లీకులు ఇచ్చి పేపర్లు రాసిస్తున్నారు. అదే దానికి సాక్ష్యం కదా. ఈ హిడ్మాను చంపేస్తామని వాళ్ళు మొదటి నుంచి అంటారు కనుక ఈ ఎన్కౌంటర్ పూర్తి స్థాయిలో బూటకం అనేది మేమైతే ఆరోపిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా చెప్పింది, అంత్యక్రియల రోజు వాళ్ళ బంధువులు కూడా చెప్పినారు. ఒకవైపు ఏమో అక్కడ హోంమంత్రి లొంగిపోమని హోంమంత్రి వాళ్ళ అమ్మని చెప్పుకుంటూనే సజీవంగా దొరికిన వ్యక్తిని పట్టుకొని కాల్చి చంపారు అనేది వాస్తవం కనుక దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి అంటే వాళ్ళు నాకు తెలిసి ఈ డిమాండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్కుతాయని చెప్పి అనుకుంటలేము. ఎందుకంటే వాళ్ళు తెలిసే చేస్తున్నారు, చంపాలనుకుంటున్నారు, చంపారు. రేపు ఎవరు కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతారు తప్పించి ఎవరు కూడా ఒకవైపు ఏంది వాళ్ళే చేస్తారు, లొంగిపోండి అని చెప్తున్నారు, రండి బయటికి రండి అంటారు. అంటే మరి బయటకు వచ్చిన వాళ్ళను, మీకు సజీవంగా దొరికిన వాళ్ళను మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తలేరు, ఎందుకు వాళ్ళని మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తలేరు, ఎందుకు చంపేస్తున్నారు అనేదే మేము ప్రశ్నిస్తున్నాం. మేము అంటే మీరు ఒకవైపు అంటే మీ అనుకూలంగా మారాలి, మీ ప్రభుత్వానికి కోర్టులుగా మారాలి, ఉన్న ఉద్యమాన్ని ఉద్యమకారులను నిర్వీర్యం చేసి వాళ్ళని చంపాలి. ఇది ఎక్కడి నీతి, ఇది ఎక్కడి న్యాయం? మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో కదా. మీరు చెప్తుంది వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తలేరు, ఆయుధాలతో సంచరిస్తున్నారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తామన్నారు. మరి ఆయుధాలు వదిలిపెట్టి వస్తున్న వాళ్ళని కూడా ఎందుకు పట్టుకొని చంపుతారు? హిడ్మా విజయవాడ దొరికిండు, ఆయన బయటకు వచ్చిండు, బయటకు వచ్చే టైంలో ఆయన దగ్గర ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఆయుధాలు ఎందుకు ఉంటాయి? ఒక సంక్షోభంలో ఉన్నారు వాళ్ళందరూ, బయటకు వచ్చి మీరు అప్పీల్ చేసిండ్రు, వాళ్ళ అమ్మతో అప్పీల్ చేయించిండ్రు, ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత నిరాయుధుని పట్టుకొని చంపేసి ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఇట్లాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారో, ప్రజలతో తీవ్రమైన అభిమానం ఉన్నదో, ప్రజలను వివిధ సమస్యల మీద లక్షలాది మందిని కదిలించగలరు, వాళ్ళను భౌతికంగా నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా బస్తర్ ప్రాంతం, ముఖ్యంగా 4-5 రాష్ట్రాలు ఈ మావోయిస్టుల వల్ల పూర్తి స్థాయిలో వెనుకబడిపోతున్నాయి. ఈ ఎన్నేళ్ళు వీళ్ళ బతుకులు ఇట్లే ఉండాలనేది కేంద్రం ఆరోపిస్తుంది. మీరు ఏమైనా బస్తర్ పోయినరో లేదో, భవిష్యత్తు మాట్లాడుతున్న పోలీస్ అధికారులు కానీ మాట్లాడుతున్న మంత్రులు కానీ బస్తర్ పోయినరో లేదో, నేను 10ల సంఖ్యలో బస్తర్ పోయినాను. నేను 10 జర్నలిస్ట్గా నేను అక్కడ పోయి స్టోరీలు తీసుకొచ్చినాను. మావోయిస్టుల వల్లనే వాళ్ళు అంతో ఇంతో జీవనం కొనసాగిస్తున్నారు, మావోయిస్టుల వల్లనే వాళ్ళ జీవన విధానంలో మార్పు వచ్చింది, మావోయిస్టుల వల్లనే వాళ్లకు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలో తెలియని పరిస్థితిలో మావోయిస్టులు పోయిన తర్వాత అక్కడ వాళ్ళు వరి పండించడం చూసినాం. మేము ప్రత్యక్షంగా చూసినాం. నేను 2007లో పోయినప్పుడు జామ తోటలు చూసినాను. జామకాయను దట్టమైన దండకారణ్యంలో జామ పండు తిరగలుగుతారా ఎవరన్నా? 2012లో నేను పోయినప్పుడు యాపిల్ పండు చూసినాను. యాపిల్ కాశ్మీర్ తప్పించి ఇంకెక్కడ పండించరా? నీకు అక్కడ పండించరు. సో నువ్వు వాళ్ళకు చెరువులు తవ్విపించిండ్రు, పంటలు పండించిండ్రు, పంటలకు రుణాలు ఇచ్చిండ్రు, మళ్ళీ వడ్డీలను రుణాలు ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే నువ్వు వాళ్ళ అభివృద్ధి అయినట్ట, అభివృద్ధి కానట్ట? సో ఇదంతా ఏంటంటే ప్రభుత్వం ఏమో వాళ్ళని అభివృద్ధి చేయదు, చేసే వీళ్ళను అని చేసింది. సో ఇదంతా ఏంటంటే వాళ్ళ కన్ను అంతా మైనింగ్ల మీద, అక్కడున్న ఖనిజ సంపద మీద. విలువైన ఖనిజ సంపద భారతదేశంలో ఉన్నది. భారతదేశంలోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో ఉన్నది కనుక దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టుబడిదారులకు ఇవ్వాలని, ఆదాని, అంబానీకి, ఇంకా జిందాల్ లాంటి కంపెనీలకు ఇవ్వాలని కుట్ర అప్పటి నుంచే మొదలైంది. దాంట్లో భాగంగానే వాళ్ళని ఉన్నారు తప్పించి మావోయిస్టుల మూలంగానే అభివృద్ధి చెందలేదు అనేది తప్పు. సరే అనుకుందాం, మావోయిస్టుల వల్లనే అభివృద్ధి చెందలేదు. భారతదేశంలో ఎన్ని ఊర్లకు ఇప్పటి వరకు విద్యుత్ ఉన్నది? ఎన్ని ఊర్లలో ప్రతి గల్లీలో రోడ్లు ఉన్నాయి? ఎన్ని ఊర్లలో ప్రతి దగ్గర నీకు మురికి కాలువలు ఉన్నాయి? అది కూడా అభివృద్ధే కదా. మరి ఎందుకు లేదు? ఇంత 1000 కోట్ల మంది నిరుద్యోగులు ఇంకెందుకు ఉన్నారు? మరి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకు అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా అనేది అర్థమవుతుంది. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కానీ మేము మాట్లాడుతున్నామో మీరు అందరు వాళ్ళ అనుకూల వ్యక్తులు అని చెప్పి అందరి మీద ముద్రేసి ప్రయత్నం చేస్తే అది మీ అవివేకం అవుతుంది. అంటే బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది సార్. అసలు ఈ సానుభూతి పరులు, అర్బన్ నక్సలైట్లు వీళ్ళ మాటలు పాటల ద్వారానే అమాయక ప్రజల్ని అడవులకు పంపుతున్నారు. నిజంగా వీళ్ళకు అదే ఉద్యమం అనుకుంటే ఒక 10 రోజులు ఉండొస్తే తెలుసు అసలు కథ అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బండి సంజయ్ గారి లెక్క నేను కూడా ఎమోషనల్గా, ఆవేశంగా నేను కూడా మాట్లాడవచ్చు. కానీ బండి సంజయ్ గారికి నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మీ భావజాలాన్ని పక్కన పెట్టండి. ఒక్కసారి మీకున్న భావజాలం ఏదైతే ఉందో దాన్ని
మావోయిస్టులు అంటేనే వ్యతిరేకంగా ఉండే ఒక భావజాలాన్ని మీరు పక్కన పెట్టి ఒక్కసారి ఇప్పుడు మీరు హోంమంత్రి కదా, ఒక్కసారి మీరు దండకరణ విజిట్ చేయండి. మావోయిస్టులు వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసినరా లేదా వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారా మీకు అర్థమవుతుంది. మీరు చెప్తున్నట్లు హిడ్మా 400 కోట్లు సంపాదించుకున్నాడని చెప్పి మీ సెక్షన్ ప్రచారం చేస్తుంది కదా. పాపం హిడ్మా తల్లి ఆమెను చూస్తే మీకు అర్థమైంది కదా ఎన్ని వందల కోట్లు సంపాదించిన పైసలు కాదు, 100 కోట్ల మంది అభిమానాన్ని 100 కోట్ల మందికి ఇప్పుడు ఆమె తల్లిలాగా భావిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ తప్పుడు వాదన చేసి వాళ్ళను దుష్ప్రచారం చేయాలి. కుక్కను కొట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని పిచ్చిది అని ముద్రేయాలి. సో ఇంకెవరు మాట్లాడరు కదా. సో వీళ్ళు కూడా అదనమాట వాళ్ళ అభివృద్ధి చెంది ఆగిపోయింది, వాళ్ళే మొత్తం అభివృద్ధి నిరోధకులు, వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అర్బన్ నక్సల్స్ వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. అవన్నీ ఇంతకుముందు ప్రచారం చేశారు. ఏమని గణపతి కొడుకు అమెరికాలో ఉంటాడు, ఇంకోరు కొడుకు ఇంకోరు ఉంటాడు, ఆయన ఇంకోరు ఉంటాడు, ఏదో ప్రచారం చేశారు. వాళ్ళందరూ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఉద్యమం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పోయారు. వాళ్ళు చేస్తుంది వాస్తవమా కాదని దాన్ని పక్కన పెడదాం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు పోయినరు. వాళ్ళు పోయిన తర్వాత నువ్వు వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళను లొంగ తీసుకోవడం, కనపడడం, చంపేయడం, ఇది ఏ పద్ధతి అవుతుంది? నేను ఎందుకు చెప్తున్నాను, మీరు బండి సంజయ్ గారు మీరు మన విదేశీ శక్తులతోనేమో మీరు నేపాల్తో ఇష్యూస్ వస్తే చర్చలు చేస్తారు, చైనాతో సరిహద్దు సమస్య వస్తే అక్కడ సైనికులు ఇద్దరు కొట్లాడుకుంటే ఆ దేశ సైనికులు ఈ దేశ సైనికులు కొట్లాడుకుంటే మీరు చర్చల ద్వారా 2 దేశాల మిలిటరీ కూర్చొని మాట్లాడుకుంటారు. పాకిస్తాన్తో ఇష్యూ వచ్చినప్పుడు 2 దేశాల మిలిటరీ కూర్చొని మాట్లాడుకుంటారు. మరి ఇక్కడ మన దేశ పౌరులు, మీ దేశ బిడ్డలు, మీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవం అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు ఎందుకు చర్చలు చేయరు అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది నువ్వు ఇంకా మీరందరితో బాగా ప్రోత్సహిస్తున్నాడు మీరంటే అది మీ కర్మ. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని మీరు అనుకుంటారు కదా. మేము అదే చెప్తున్నాం, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే మీరు గౌరవించండి ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని. మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు పాటించండి. మీరు పాటిస్తే ఎదుటి దాన్ని పాటిస్తావు. నువ్వే ప్రజాస్వామ్యాన్ని పాటించవు, నువ్వే దెబ్బ అంటావు, నువ్వు నన్ను కొడతావు, నేను కొడతా అంటే నీకేంది? నువ్వు తప్పు చేసిన అనుకుంటున్నావు, తప్పు చేసిన శిక్ష ఇవ్వు. హిడ్మాని క్రూరత్వమైన మనస్తత్వం అన్నట్టుగా, అంటే సిఆర్పిఎఫ్ జవాన్లను చంపారు, ఇట్లా కాంగ్రెస్ లీడర్ని చంపారని ప్రచారణ కూడా చేస్తూ ఉన్నారు భారీ స్థాయిలో. ఇంతకు చెప్పినా కదా, ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు, ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు దాన్ని పిచ్చి కుక్కను ముద్ర వేయాలి, దాన్ని చంపాలి. హిడ్మా ఇంతమంది చంపిర్రు, వందల మందిని చంపిర్రు, మహేంద్ర కర్మని చంపిర్రు. నిజంగా నేను చెప్తాను, మహేంద్ర కర్మ అంటాడు దేవుడు. అక్కడ మహేంద్ర కర్మ సల్వాజుడం పెట్టి కొన్ని వందల గ్రామాలని తగలబెట్టిండ్రు సల్వాజుడం సైన్యం. అక్కడ మేము రిపోర్టింగ్ చేసినాం. కొన్ని వందల మందిని అదృశ్యం చేసిండ్రు, కొన్ని వందల మందిని చంపేసిండ్రు వాళ్ళు సల్వాజుడం పేరు మీద మహేంద్ర కర్మ చర్యలు చేయని ఆకృతి ఏమంటూ లేకుండే అప్పుడు ఛత్తీస్గఢ్లో వాళ్ళు జరిగింది. అంత తప్పించి నువ్వు వందల మంది చంపిర్రు అంటే ఇప్పుడు మరి ఎన్ని వేల అమాయక ప్రజల్ని చంపారు. ఇప్పుడు మీరు లోపల అడవిలో ఎన్ని వేల మంది చంపారు ఆదివాసులను, అమాయకుల్ని. వాళ్ళకు తిండి పెట్టిరని, వాళ్ళకు మందులు ఇచ్చిరని చెప్పి, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిరని చెప్పి ఎన్ని వేల మందిని చంపుంటావు? దానికి లెక్కలేదా? సో నువ్వు వాళ్ళ లెక్కలు పెట్టుకుంటావు, పోయి నువ్వు అంటే చంపుతావా? మేము ఒకటే అడుగుతాం, సరే అనుకుందాం, మీ లెక్క ప్రకారమే హిడ్మా అంతమంది చంపారు, చంపుతావా? నీకు చట్టం మీద గౌరవం లేదని చెప్పి మరి లేదని చెప్పి చట్టబద్ధంగా ఎన్నికైన పదవులు రాజీనామా చేసేసి మీరు కూడా సాయుధులు రండి. మరి మీరు కూడా మరి అట్లా కాదు కదా. మీరు చట్టాన్ని గౌరవిస్తున్నప్పుడు చట్టకు లోబడి పనిచేయమని నేను చెప్తున్నాను. చివరిగా చెప్పండి, ఇప్పుడు లొంగుబాట్లతోటి ఎన్కౌంటర్ తోటి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుందా మావోయిస్ట్ ఉద్యమం అంటే ఏం చెప్తారు సార్? అంతమవుతుందా? ఒకటి, సమస్యలు ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏంది? భూమి సమస్య. ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలని కోరుకున్నారు వాళ్ళు, ఈ దేశంలో సమానత్వం కావాలని కోరుకున్న వాళ్ళు. ఇవన్నీ కానంత వరకు ఆ పోరాటం ఉంటుంది. అదే సాయుధ పోరాటం కావచ్చు, ఇంకో పోరాటం కావచ్చు. సాయుధ పోరాటమే చేయాలని ఎవరో కోరుకుంటలేము, వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టాలని ఎవరో కోరుకుంటలేము. కానీ పోరాటం అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ప్రజలు ఏ రూపకం తీసుకుంటారు. నువ్వు నా మీద దాడికి వచ్చినావు, నేను కూడా తిరుగుబాటు చేస్తాను. ఎట్లాంటి తిరుగుబాటు చేస్తాను? నా చేతిలో ఇప్పుడు పుస్తకంతో నేను కొడతాను. నువ్వు నా పుస్తకంతో కొట్టినావంటే నువ్వు నాకు దాడికి వచ్చినావు కనుక నేను కొట్టినా అని చెప్తాను. అంతే తప్పించి అది ఇట్లా పోతుందని నేను అనుకోను. నేను అదే చెప్తున్నా, 2026 మే కాదు, 2026 మే వరకు కూడా దీన్ని అంతం చేయలేరు. ఎప్పటి వరకు అయితే పేదరికం పోతుందో, ఎప్పటి వరకు అయితే దోపిడీ పోతుందో, ఎప్పటి వరకు అయితే
ఇక్కడ సమానత్వం వస్తుందో అప్పటి వరకు పోరాటాలు జరుగుతుంటాయి. అది మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది సాయుధ పోరాటం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఫస్ట్ ఏదైతే ముందుగా ఏంటంటే ప్రభుత్వాలు మీ ధర్మాన్ని నెరవేర్చండి. మీరు చేయాల్సింది ప్రజలకు చేయాల్సిన పని మీరు చేయండి. మీరు అక్కడికి పోలేరు కనుక, దండకారణ్యాలకు మీరు పోలేరు కనుక మావోయిస్టులు పోయినారు, వాళ్ళకు సేవ చేయగలిగారు. మీరు కనుక పోయి ఉంటే వాళ్ళకెందుకు ఉంటుంది, వాళ్ళకెందుకు ఆస్కారం ఉంటుంది.